ఇక్కడే కూర్చోండి, నేను వెళ్ళి ఇల్లు చూసి వస్తాను. అన్నా, చెప్పండి బాబు, ఏం కావాలి? ఇల్లు అద్దెకి కావాలండి. ఇల్లు మీకు అద్దెకి ఇవ్వనండి, సారీ. ఏమండి, అదేంటండి, ఇల్లు అద్దెకి ఇవ్వబడును అని బోర్డు పెట్టారు కదా. ఎవరో పిల్లలు ఆడుకుంటూ పెట్టారు బాబు, ఇప్పుడే తీసేస్తాను. వాడు ఊళ్ళో ఎన్ని గల్లీలు తిరిగినా, ఎన్ని ఇళ్ల తలుపులు కొట్టినా వాడి కుటుంబం తలదాచుకునేదానికి ఒక్క ఇల్లు కూడా దొరకదు బావుగారు. అద్దెకివ్వబడును అని బోర్డులు కనపడతాయే కాని వీడు కనపడగానే అద్దెకివ్వబడును అనే మాటే వినపడదుగా. అమ్మా, ఇల్లు అద్దెకి కావాలి. లేదు బాబు, మేము అద్దెకివ్వము. అమ్మా, నువ్వు సూపర్ అఖిలమ్మా. ఇన్ని రోజులకి ఆ వెంకీగాడికి దిమ్మ తిరిగే దెబ్బ కొట్టావు. వాడి ఇల్లు వదిలి వీధులు పట్టుకుని తిరిగేలా చేశావు. ఇంకా వెంకీగాడికి రెండు దారులున్నాయి. ఒకటి, వాడు ఊర్లో తలదాచుకోవడానికి ఇల్లు కావాలంటే నీ కాళ్ళు పట్టుకుని నువ్వు చెప్పినట్టుగా విని మ్యాగీ పాపని పర్మనెంట్ గా వదిలిపెట్టి వాడి చెల్లి ఈ ఇంటితో సంబంధం తెగ్గొట్టుకుని పోవడం, లేదా ఊర్లోనే లేకుండా పోవడం. నువ్వు సూపర్ అఖిలమ్మా, నువ్వు సూపర్ అంతే. వెంకీ, ఇల్లు దొరికిందా నాన్న? లేదమ్మా, దొరకలేదు. దొరకదు కూడా. అన్నయ్య, అవునరా, ఇదంతా ఆలపాటి అఖిలాండేశ్వరి పనే. మనకు ఇల్లు లేకుండా చేయాలని పన్నాగం పండినప్పుడే ఈ ఊళ్ళో ఏ ఇంట్లో కూడా ఉండనివ్వకుండా చేయాలని గట్టిగానే ప్రయత్నం చేసింది. అన్నయ్య, ఏంట్రా? ఈ ఊర్లో అత్తయ్యని కాదని మనకి ఇల్లు ఎవ్వరూ ఇవ్వరు. ఇంకెందుకు ఇక్కడ ఉండడం? మనం తిరిగి మన పాతూరికి వెళ్ళిపోదామా? వద్దమ్మా. అమ్మా, ఇది వరకైతే మీరెవరో తనకు తెలీదు, తానెవరో నాకు తప్ప మీకు తెలీదు. కాబట్టి మీరు కంట పడకూడదు అనుకున్నాను. నేను పడే బాధ మీరు పడకూడదు అనుకున్నాను. అందుకే పాతూరు వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు చేశాను. అది కుదరలేదు. కానీ ఇప్పుడు తెలియాల్సినవన్నీ తెలిసిపోయాయి, జరగకూడనివన్నీ జరిగిపోయాయి. ఇంతదాకా వచ్చాక ఇక తేల్చుకోవడమే కానీ తిరిగి వెళ్ళిపోవడం గురించి ఆలోచించకూడదు. అమ్మా, అవునానా? మనం తిరిగి ఆ ఇంట్లో అడుగు పెట్టాల్సిందే తప్ప ఊరు దాటడానికి వీల్లేదు. సరేనమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. గడువు ముగిసేలోపు అత్తయ్యకి బుద్ధి చెప్పి ఆ ఇంట్లో అడుగు పెడతాను. కానీ అంతవరకు మిమ్మల్ని ఇలా చెట్టు కింద నిలబెట్టలేను కదమ్మా.
భయ్యా ఈ ఊర్లో ఇంకొక ఇల్లు మిగిలి ఉంది భయ్యా. ఆ ఇల్లు ఖాళీగానే ఉంది కదా. ఏ ఇల్లు రాజు? అదే భయ్యా మన అకౌంటెంట్ గారి ఇల్లు. అంకుల్దా? అవును భయ్యా, ఆయన ఈ మధ్య కనిపించడం లేదు. ఇంటి వైపు వెళితే ఎప్పుడు తాళం వేసే ఉంటుంది. మనం తాళం బద్దలు కొట్టేసి వెళ్దాం భయ్యా. అలా తాళం బద్దలు కొట్టి వెళ్ళడం తప్పు కదా నాన్నా. తప్పదమ్మా. అయినా అంకుల్ ఏమీ అనుకోడు. ఆయనకు నేనంటే చాలా అభిమానం. అవునమ్మా, ఒక రకంగా చెప్పాలంటే ఆ అకౌంటెంట్ గారికి జాబ్ వచ్చేలా చేసిందే మన భయ్యా. పదండమ్మా వెళదాం. అమ్మా, మొత్తం నేను చూసుకుంటాను. పదండి వెళ్దాం.